హాయ్ అండి. చూడండి, చిక్కుడుకాయ టమాటా ఆలుగడ్డ కర్రీ అండి. ముందుగా నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకుని కొద్దిగా జీలకర్ర ఆవాలేసి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఈ కర్రీ నేను చపాతీలోకి చేస్తున్నాను, రైస్లోకైనా కూడా బాగుంటుంది కర్రీ. చుండలా మూత పెట్టుకుంటే ఇలా మంచిగా మగ్గిపోతాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. చుండలా వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాయన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే ఫ్రెష్గా వస్తాయి మంచిగానే. ఇప్పుడు చిక్కుడుకాయలు వచ్చే సీజన్ కదండి. మా ఇంట్లో అత్తమాట వండుతాను చిక్కుడుకాయలు. మా మాయ నేను ఇష్టంగా తింటాను చిక్కుడుకాయ కర్రీ. పిల్లలు మళ్ళీ తినరేమో మధ్యలో ఒక ఆలుగడ్డ కూడా వేసానండి ఇందులోని. చపాతీలో కదా ఆలుగడ్డ ఎంచుకుని తినేస్తారు. చున్నీలా మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతాయి. తర్వాత కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు, తగినంత కారం, ధనియాల జీలకర్ర పొడి అండి అది. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి ఒకసారి. మళ్ళీని మనం ఇవన్నీ వేసాక ఎప్పుడైనా వేయించుకుంటే కొంచెం కూర టేస్టీగా ఉంటుందండి. ఇలా వేగిపోయి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇందులోని. మరో పక్కన నేను ఉల్లిపాయలు వేయించేటప్పుడు చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను. ఇది వీడియో చిన్నగా తప్పుకుందండి. చుండలా ఉడికిపోద్ది మంచిగాని, గుజ్జుగా ఉడికిపోద్దండి కూర. చూడండి, మరో పక్కన చపాతీలు కూడా కాల్చుకుంటున్నాను నేను. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్లోనే చూడండి చపాతీలన్నీ చేసుకున్నాను ఈ కూర వండితేనే. చిక్కుడుకాయ టమాటా కర్రీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా లక్కీ కిస్ని సపోర్ట్ చేయండి.